మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ దీపావళి స్పెషల్ ఆఫర్స్. జెమ్ స్టోన్స్ పోల్కీ జ్యువెలరీపై 30% వరకు గొప్ప తగ్గింపు. అమ్మ నమస్తే. నమస్తే అమ్మ. పిల్లల మనసు అనేది తెల్ల కాగితం లాంటిది అంటారు. కానీ పిల్లల ముందు తల్లిదండ్రుల విషయానికి వస్తే కొంతమంది పిల్లల ముందు చనువుగా ఉంటారు, కొంతమంది ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటారు. అంటే తెలిసి ఉండొచ్చు, తెలియకుండొచ్చు, ఏదో ఒక విధంగా పిల్లల ముందు చనువుగా ప్రవర్తించడం, ఏదో ఒకటి మాట్లాడడం, లేకపోతే ఏదైనా దురుసుగా ప్రవర్తించడం, ఇలా అనేక రకాలుగా ఉంటుంది. అసలు పిల్లల ముందు తల్లిదండ్రులు ఎలా ఉండాలమ్మా? ఈ రోజుల్లో చెప్పాల్సిన అవసరం వస్తుందమ్మా, ఒకప్పుడు అవసరం ఉండేది కాదు. పిల్లలు ఎలా ఉండాలని మనం అనుకుంటున్నామో దానికి తగినట్టుగా మనం వాళ్ళ ఎదురుగా ఉండాలమ్మా. పిల్లలు సత్ప్రవర్తన కలిగి ఉండాలంటే తల్లిదండ్రులు వాళ్ళ ఎదురుగా మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. వాళ్ళ ఎదురుగా మీరు అన్నట్టు దురుసుగా మాట్లాడడం, చెడ్డ మాటలు మాట్లాడడం, ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోవడం, ఇతరులను ఎవరినైనా వీళ్ళు ఎదురుగా తక్కువ చేసి మాట్లాడడం, ఇట్లా కనుక చేసినట్టయితే పిల్లల మనస్సుల్లో అభిప్రాయాలు ఏర్పడి అంటూ ఉంటాడు, మొన్న నువ్వు కొమ్ములు కూరలు ఉన్నాయి మా ఆఫీసర్ కన్నా ఈయనకేనా అని అడుగుతాడు. ఆ ఆఫీసర్ ఇంటికి వస్తే అయిపోయిందా, ఇంకేం పరువు పోయిందా లేదా? అట్లా వాళ్ళ ఎదురుగా మన గమనించనట్టుంటారు, కానీ పిల్లలు బాగా గమనిస్తారు. వాళ్ళు ఏదైనా నేర్చుకునేది గమనించటం వల్లే నేర్చుకుంటారు. ఆ స్థితిలో వాళ్ళు ఏం నేర్చుకోకూడదో అవి వాళ్ళు ఎదురుగా మాట్లాడకూడదు. వాళ్ళు ఎలా ఉండాలనుకుంటామో మనం అలా ఉండాలి. అందువల్ల వాళ్ళు సత్ప్రవర్తన కలిగి ఉండాలంటే కనీసం పిల్లలు ఎదురుగా పెద్దవాళ్ళు సత్ప్రవర్తన కలిగి ఉండాలి. కనీసం అన్న పదం వాడాను నేను, కనీసం వాళ్ళు ఎదురుగా. తర్వాత పిల్లలు పడుకున్నాక కీచులాడుకోండి, కొట్టుకోండి, తిట్టుకోండి, కొట్టుకున్నా అభ్యంతరం లేదు, కానీ పిల్లలు ఎదురుగా మాత్రం తల్లిదండ్రులు ఒకళ్ళనొకళ్ళు చులకం చేసుకున్నట్టు మాట్లాడితే రేపు పొద్దున తండ్రి ఎదురుగా తల్లిని, తల్లి ఎదురుగా తండ్రిని వాళ్ళే చులకం చేస్తారు. పిల్లలు చిన్నప్పటి నుంచి అలా మనసులో బలంగా నాటుకుపోతే పెద్ద అయిన తర్వాత వాళ్ళకి మధ్యలో కొద్ది కాలం మనం ఏదన్నా చాలా కష్టపడి వాళ్ళని సరైన దారిలో పెట్టే ప్రయత్నం చేసి ఎవరో ఒక బయట వాళ్ళు ఇంట్లో వాళ్ళంతా చేసాకైనా సరే వృద్ధాప్యంలో వాళ్ళు ఏదైనా చేస్తే చిన్నప్పుడు నీ గురించి నాకు తెలుసు, నువ్వు ఇట్లాగే చేసావంటారు. మధ్యకాలంలో చాలా జాగ్రత్తగా ఉన్నా. ఎందుకు అసలు మన గురించి పిల్లల మనస్సుల్లో దురభిప్రాయం ఎందుకు కలిగించాలి? అందువల్ల వాళ్ళ ఎదురుగా ఒకళ్ళతో ఒకళ్ళు దెబ్బలాడుకోకూడదు, ఒకళ్ళని ఒకళ్ళు విమర్శించుకోకూడదు, ఇద్దరికి అభిప్రాయ భేదాలు ఉన్నట్టుగా పిల్లల దృష్టిలోకి రాకూడదు. పైగా ఆ తల్లేమో అత్తగారిని మామగారిని, తండ్రే తన అత్తగారిని మామగారిని పిల్లలు ఎదురుగా చులకం చేసి మాట్లాడతారు. ఇలా మాట్లాడడం వల్ల వాళ్ళ మీద వీళ్ళకి అభిప్రాయం చెడిపోతుంది అనుకుంటారు, కానీ విషయం అది కాదు. వీళ్ళ మీదే వాళ్ళకి అభిప్రాయం చెడిపోతుంది, తల్లిదండ్రి మీదే. చూడు, మా అమ్మ ఎప్పుడు మా బామ్మనిను మా తాతని తిడుతుంది. ఎవరి తప్పు, ఎవరి పట్ల వాళ్ళ అభిప్రాయం చెడుగా ఉంది చెప్పండి? తల్లి మీదే. మా నాన్నకి అస్సలు మా తాతను అమ్మమ్మ అంటే పడరు. ఎవరి గురించి దురభిప్రాయం? తండ్రి గురించే. ఇది వాళ్ళకి అర్థం కావాలి. నేను వాళ్ళెదురుగా ఇంకొకళ్ళని గనక చులకన చేసి మాట్లాడితే వాళ్ళకి నా మీద చులకన అభిప్రాయం కలుగుతుంది అనేటటువంటి ఒక ఆలోచన ఉన్నట్టయితే వాళ్ళ ఎదురుగా ఇతరుల గురించి చులకనగా మాట్లాడడం. అది తీవ్రస్థాయి అయిందనుకోండి, వీళ్ళు వాడిన భాషే, వీళ్ళు మాట్లాడినటువంటి మాటలే, వీళ్ళ అభిప్రాయాలే వాళ్ళ అవతల వాళ్ళ దగ్గర ప్రదర్శిస్తే చాలా కష్టం. మనం ఇక్కడ ఎట్లా ఉన్నా వాళ్ళు వచ్చినప్పుడు కొంచెం మొహాన నవ్వు పులుముకుని ప్లాస్టిక్ నవ్వులతో అన్నా పలకరిస్తాం. పిల్లలకు అది ఉండదుగా. అవును, చాలా చోట్ల చూస్తూ ఉన్నాను. పిల్లలు అంటే బంధువులు ఎవరైనా కలిసినప్పుడు అవును నువ్వు ఒకసారి వీళ్ళ గురించే కదా ఇలా చెప్పావు అని చెప్పేసి అనడం నేను కూడా 2-3 సందర్భాల్లో చూసాను అంటారు. ఎందుకంటే పిల్లలు తల్లిదండ్రులు మాట్లాడుకునే ప్రతి విషయాన్ని అది ఎంత చిన్న పిల్లలే కదా అని చెప్పేసి అనుకుంటారు, కానీ ప్రతి విషయాన్ని కూడా వాళ్ళు గమనిస్తూ ఉంటారు. గమనించి సమయం వచ్చినప్పుడు ఆ విషయం గురించి వాళ్ళు కూడా బంధువులు ఎదుట చర్చించడం జరుగుతూ ఉంటుంది. అదే చెప్తున్నాను కదా, వాళ్ళు గమనింపు ద్వారానే నేర్చుకుంటారు కదా, గమనిస్తూనే ఉంటారు. కానీ చాలా మంది తల్లిదండ్రులకి ఏంటంటే చిన్నపిల్లలే కదా, వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళ ముందు మాట్లాడుకోవడం వల్ల అని చెప్పి ఆ అపోహ ఉంటుంది. ఉండదమ్మా, వాళ్ళకి ఒక ఏడాది దాటిన దగ్గర నుంచి బాగానే తెలుసుకుంటూ ఉంటారు. ఆ లోపు కూడా ఇంప్రెషన్స్ లాగా ఉంటాయి.
అంతేగాని భావాల్లాగా కాకపోయినా ఎప్పుడో ఒకప్పుడు చూడండి, అనుకోకుండా కొంతమంది మీద పిల్లలకి ఇష్టం, కొంతమంది మీద ఇష్టం కలుగుతూ ఉంటుంది. ప్రత్యేకంగా ఏం చెప్పరు, కానీ చిన్నతనంలో వాళ్ళ గురించి అవతల వాళ్ళ గురించి వీళ్ళు ఎదురుగా మాట్లాడుకుంటారు. అది ఇంప్రెషన్లా ఉంటుంది అంతే, ప్రత్యేకంగా కనపడకపోయినా. అంటే ఏమీ తెలియని వయసులో కూడా ఆ ఇంప్రెషన్ అనేది పిల్లల్లో ఏర్పడిపోతుంది. అందువల్ల పిల్లల్ని ఆనందంగా, ఆరోగ్యంగా, హాయిగా, సుఖంగా ఎదగనిద్దాం. వాళ్ళ మనసులు చిన్నప్పటి నుంచి పాడు చేయకుండా ఉండడం ప్రధానమైనటువంటి అంశం. అలాగే ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే పిల్లలు ఎదురుగా తల్లిదండ్రుల్ని తిట్టకూడదు. తప్పులు చేస్తారు, ఎందుకు చేయరమ్మా? ఓ 25 ఏళ్ల అమ్మాయి తప్పు చేయదా, 5 ఏళ్ల కొడుకు విన్నాడు అనుకుందాం. ప్రతి ఇంట్లో కూడా గొడవలు. అక్కడ ఒకవేళ కోడలుకో కూతురుకో నువ్వు చెప్పదలుచుకుంటే పిల్లవాడు లేనప్పుడు చెప్పాలి తప్ప పిల్లవాడు ఎదురుగా చెప్పకూడదు. నువ్వు ఊరికో కొడతావేమిటి? పిల్లలు అలాగే ఉంటారు, తింటే తిన్నాడు లేకపోతే లేదు. అదే కదా, అన్నం దగ్గరే వస్తుంది. తింటే తిన్నాడు లేకపోతే లేదు. వాళ్ళ నాన్న కూడా చిన్నప్పుడు ఇలాగే ఏడిపించేవాడు నన్ను తినకుండా అని అత్తగారు కోడలతో అందంటే అటు తండ్రి మీద ఇటు తల్లి మీద ఇద్దరి మీద పిల్లాడికి అభిప్రాయం పోతుంది. ఈ మహాపాపం చుట్టుకుందా అత్తగారు, కావాలని చేయకపోవచ్చు ఆవిడ, కానీ అభిప్రాయం కలుగుతుంది. పిల్లల మీద ప్రేమతో మనం మాట్లాడే అప్పుడప్పుడు కొన్ని విషయాలు కూడా ఆ తర్వాత చెప్పాలి. ఆ పిల్లవాడిని నువ్వు కొట్టడం తప్పు, నువ్వు వాడిని దండించకూడదు అనే మాట ఎప్పుడు చెప్పాలి? పిల్లవాడు లేనప్పుడు చెప్పాలి, ఎదురుగా చెప్పకూడదు. వాళ్ళ గురించి మాట్లాడే విషయాలు కూడా వాళ్ళ ఎదురుగా మాట్లాడకూడదు, అస్సలు మాట్లాడకూడదు, అస్సలు మాట్లాడకూడదు. ఏదో వాళ్ళని నేను ముద్దు చేస్తేనే ముద్దు చేయాలి, కానీ నేను ముద్దు చేస్తున్నా కదా అని తల్లినో తండ్రినో చులకం చేయకూడదు కదా. అమ్మ, కొంతమంది సరదాగా కూడా కొన్ని మాట్లాడుకుంటూ ఉంటారు తల్లిదండ్రులు అనేది, అలా మాట్లాడుకోవడం కరెక్టేనా? తప్పమ్మా, పిల్లలు ఎదురుగా మాట్లాడకూడదు. విడిగా మీరు ఎన్నన్నా మాట్లాడుకోండి, అసలు విడిగా కూడా ఎందుకు ఒకళ్ళని చులకం చేయాలమ్మా? ఒకళ్ళ గురించి దురభిప్రాయం ఎందుకు కలిగి ఉండాలి? నీ దృష్టిలో అది చెడైతే వాళ్ళ దృష్టిలో మంచేమో, వాళ్ళ దృష్టిలో నువ్వు చేసే పనుల్లో ఎన్ని చెడులు ఉన్నాయో ఎవరికి తెలుసు? అంచేత వాళ్ళు ఎదురుగా మనం ఇది అనడం సరైన పద్ధతి కాదు. బాగుందమ్మా. నమస్తే. నమస్తే.